నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ది మన్యం క్రానికల్స్. ఈరోజు వీడియోలో వంకాయ రొయ్యల కూర ఎలా చేయాలో చూపించబోతున్నా అండి. మీకు ప్రీవియస్ వీడియోలో చుక్కకూర ఎండు రొయ్యల కూర ఎలా చేయాలో చూపించాను. ఆ వీడియోలో నేను వంకాయ ఎండు రొయ్యలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తా అని చెప్పా కదా. సో ఈ వీడియో అదే అన్నమాట. ఎలా చేయాలో చూపిస్తాను, వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఎండు రొయ్యల్ని వాటర్లో వేసుకొని ఒక 2 minutes పాటు నానబెట్టుకోవాలి. దానిలో ఏదన్నా డస్ట్ ఉన్నా కానీ క్లీన్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు వాటర్తో మొత్తం 2-3 times కడిగేసుకొని వాటర్ వంపేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోవాలండి. ఇందులోకి చింతపండు యూస్ చేస్తాము. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని అందులో 2-3 tablespoons ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగి ఇలా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత కడిగి పక్కన పెట్టుకున్న ఎండు రొయ్యలను ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఎండు రొయ్యలకి క్వాంటిటీ ఏమి ఉండదండి. మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎండు రొయ్యల్ని ఫ్రై చేసుకోవాలి. ఎండు రొయ్యలు కూడా కొంచెం ఎర్రగా ఫ్రై అయిన తర్వాత అంగుళం సైజులో కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 kg వరకు వంకాయలను యాడ్ చేసుకుంటున్నాను అండి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, 1/2 tablespoon పసుపు, 1/2 tablespoon సాల్ట్ యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి ఇలా కలుపుకోవాలండి. గరిటతో కాకుండా ఇలా కలపడం వల్ల వంకాయ ముక్క అనేది చితికిపోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టేసుకొని 5 minutes పాటు ఉడికించుకోవాలి. 5 minutes తర్వాత మూత తీసి చూస్తే వంకాయ ముక్కలు అనేవి కొద్దిగా మగ్గుతాయండి. వంకాయ ముక్కలు సగం మగ్గేంత వరకు ఇలా మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. మరో 5 minutes ఉడికిస్తే వంకాయ ముక్కలు సగం మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 1.5 tablespoon కారం యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. కారం యాడ్ చేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడికిస్తే కారం ముక్కలకి బాగా పడుతుందండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీ పులుపుకు తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. చింతపండు పులుసు యాడ్ చేశాక ఉప్పు చూసుకొని ఉప్పుని అడ్జస్ట్ చేసుకోవాలి. ముక్క మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి 15 నుంచి 20 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. వాటర్ అంతా ఎగిరి ముక్కలు అనేవి ఇలా పైకి తేలుతాయండి. కన్సిస్టెన్సీ లైట్గా అడుగు మాడుతున్న కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. సో ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని కానీ కరివేపాకుని కానీ యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. అంతే అండి, ఆంధ్ర స్టైల్ వంకాయ ఎండు రొయ్యలు రెడీ అయిపోయినట్లే. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.